హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి అంటే 10th స్టాండర్డ్ సంబంధించి మ్యాథమెటిక్స్ అంటే ఏడాది ఆంధ్రప్రదేశ్లో మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనేది మారడం జరిగింది. అయితే అది ఏదో కాదు, ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అంటే సిబిఎస్ఈ బుక్ని మనం ఫాలో అవుతున్నాము. అయితే ఈ యొక్క వీడియో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా, ఏ బోర్డు అయినా సరే, సిబిఎస్ఈ బోర్డ్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి ఇది. సో ఇందులో కాబట్టి ప్రతి ఎక్సర్సైజ్ సంబంధించి మోడల్ సమ్స్ అన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా చాప్టర్ 1 సంబంధించి రియల్ నంబర్స్ అనేది ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. ఇందులో 2 ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో ఈ యొక్క వీడియోలో కొన్ని సమ్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే సో డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కితే నేను ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. లైక్ చేయండి. లైక్ చేయడం వలన సో ఎవరైతే 10th క్లాసు మ్యాథమెటిక్స్ వేసవి కాలం సెలవుల్లో కానీ లేదంటే ఎప్పుడైనా సరే చూడాలనుకుంటే ఈ యొక్క వీడియోని వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందుగా కొన్ని డెఫినేషన్లు, కొన్ని నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా మొట్టమొదటిగా మీకు తెలియాల్సింది న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఎన్ అంటే మన కౌంటింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, 1 నుంచి స్టార్ట్ చేసి 1, 2, 3, 4, 5 అన్నీ కూడా, ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. ఎన్ దాన్ని ఇట్ డినోటెడ్ బై ది లెటర్ ఎన్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలాగా. హోల్ నెంబర్స్ అంటే 0 కూడా యాడ్ అవుతుంది, 0 స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5 అలాగా. ఇంటీజర్స్కి వచ్చేసరికి ఈ హోల్ నెంబర్స్ 0, 1, 2, 3 అలాగే నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ అవుతాయి. -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్ అని పెట్టి అది కంటిన్యూగా అవుతుంది. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. అలాగే రేషనల్ నెంబర్స్ తెలియాలి. ఇది P/Q ఫామ్లో రాయాలి. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. సో ఏమైనా సరే ఎప్పటికీ కూడా మనం ఒక నెంబర్ని మనం P/Q ఫామ్లో రాయాలి. కింద డినామినేటర్లో 0 అనేది ఉండకూడదు. ఇప్పుడు 2/3 ఉంది, ఇదే ఫ్రాక్షన్లో రాసుకున్నాం. ఇది 2 and 3. 2 అనేది ఇంటిజరు, 3 అనేది కూడా ఇంటిజరు, కాబట్టి ఇది రేషనల్ నెంబర్. అలాగే -1/5. -1 అనేది ఇంటిజరు, 5 అనేది ఇంటిజరు. సో మనం కింద డినామినేటర్లో ఏమి 0 లేదు. ఇది 6 అని ఉందనుకోండి, ఇది కూడా రేషనల్ నెంబర్. ఎందుకంటే 6 అంటే దట్ మీన్స్ 6/1, కాబట్టి అది రేషనల్ నెంబర్. సో ఇవి డెఫినేషన్ కాన్సెప్ట్ అనేది ముందుగా తెలియాలి మీకు. అలాగే 0/1 ఇది కూడా రేషనల్ నెంబర్. ఎందుకంటే 0 పైన ఉంది, న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో లేదు. సో 1/0 అంటే కింద ఉండకూడదు, మనకి 0 పైన ఉండొచ్చు, కాబట్టి ఇది కూడా మనకి రేషనల్ నెంబరే. అలాగే -7 అనేది రేషనల్ నెంబర్. మనం P/Q ఫామ్లో రాయగలిగాం. కింద 0 లేదు, P అండ్ Q అనేవి ఇంటిజర్స్ అయ్యాయి. అలాగే 9/11 ఇవి కూడా మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే ఇర్రేషనల్ నెంబర్కి వచ్చేసరికి వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద P/Q ఫార్మ్. అంటే ఏంటి? √2 మనం కరెక్ట్గా రాయలేం. 1.414 అండ్ సో అని అలా వస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా మనం P/Q ఫార్మ్లో కరెక్ట్గా రాయలేం. √5 కానీ, √7 కానీ, √11 కానీ, √10 కానీ. √10 అనేది 2 5 రాయొచ్చు, అందుకని పర్ఫెక్ట్గా రాదు వాల్యూ. 3 పాయింట్ ఎంతో సంథింగ్ వస్తుంది. సో √23, క్యూబ్ రూట్ ఆఫ్ 7, ఫిఫ్త్ రూట్ ఆఫ్ 7 ఇలా అవన్నీ కూడా మనం ఏవైతే పర్ఫెక్ట్గా నెంబర్ రాయలేమో అవన్నీ కూడా మనం ఇర్రేషనల్ నెంబర్ అవుతాయి. సో ఇప్పుడు మనం కనుక రియల్ నెంబర్ చూసుకుంటే రేషనల్ అంటే ఇది Q. రేషనల్ అంటే Q తోటి మనం చేస్తాము. ఇర్రేషనల్ అంటే ఏ Q డేస్తో మనం నోటిఫై చేస్తుంటాం. సో రియల్ నెంబర్స్ R అంటాం. ఆర్ని Q యూనియన్ Q డాష్ అంటే ద సెట్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ కాల్డ్ రియల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఏంటి? 0, 1, 2, 3 న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ కలిపి మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. సో ఇది రియల్ నెంబర్స్ యొక్క ఉంది. నెక్స్ట్ ఇంకో 2 డెఫినేషన్ చెప్తాను. మనం నెక్స్ట్ వన్ చూస్తే ప్రైమ్ నెంబర్ అండ్ కాంప్లెక్స్ నెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే 2 ఫ్యాక్టర్లు ఉంటాయి అందులో, 1 మరియు ఇట్ సెల్ఫ్. అంటే అందులో ఏ టేబుల్స్ అనేది పోవవు. సో అటువంటి ఇప్పుడు ఇందులో మనం 1 అని ఉందనుకోండి, ఇది ఇదే ప్రైమ్, నార్ కాంపోజిట్. ఇది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. ఎందుకంటే 1 అనేది 1 1 అంతే, కాబట్టి దాన్ని వదిలేసాను. 2 అనేది చూసుకోండి, ఇందులో 1 టేబుల్ వెళ్తుంది, 2 టేబుల్ వెళ్తుంది, అంతే, 2 వచ్చాయి, కాబట్టి ఇది ప్రైమ్. P అంటే P అని ప్రైమ్ అని రాసుకోండి. సో 3 టేబుల్, 1, 3 1 టేబుల్ వెళ్తుంది, 3 టేబుల్ వెళ్తుంది. సో 1 3 3, 3 1 3 2 వస్తున్నాయి.
మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దట్ ఈస్ ద కాంపోజిట్ నెంబర్. సో ఇది కూడా ప్రైమ్ నెంబరే. 4 ఉందనుకోండి, ఇందులో 1 టేబుల్ వెళ్తే 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. ఇదేమైంది, 2 కన్నా ఎక్కువ వచ్చాయి, మోర్ దెన్ 2 ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టర్స్, ఇది కాంపోజిట్ నెంబర్. అలాగే 5 ఉన్నదండి, 1 5, సో 2 వచ్చాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. 6 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 6 టేబుల్, 1 1 6 జా 6, 2 3 జా 6, 3 2 జా 6, 6 1 జా 6. సో 2 కన్నా ఎక్కువ వచ్చాయి, 4 వచ్చాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. 7 ఉంది, 1 7, సో 2 టేబుల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఇదే ప్రైమ్ నెంబర్ అవుతుంది. 8 1 టేబుల్ పోద్ది, 2 టేబుల్ పోద్ది, 4 టేబుల్, 8 టేబుల్, 1 8 జా 8, 2 4 జా 8, 4 2 జా 8, 8 1 జా 8. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 9 1 3 9, 1 3 జా 1 9 జా 9, 3 3 జా 9, 9 1 జా 9. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏంటవుతుంది, ఇది కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 10 ఉందనుకోండి, 1 2 5 10, ఇది కూడా కాంపోజిట్ నెంబర్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4 వచ్చాయి, 1 10 జా 10, 2 5 జా 10, 5 2 జా 10, 10 1 జా 10. 11 1 11, సో ఇది ప్రైమ్ నెంబర్, ఓన్లీ 2 వచ్చాయి. సో ఈ రకంగా మీరు ఏవైనా సరే ఒక మన నెంబర్ని తీసుకుంటే అందులో ఏ ఎక్కం పోకూడదు, ఒకటి అదే నెంబరు, 1 అండ్ ఇట్ సెల్ఫ్, అదైతే ప్రైము. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దట్ ఇస్ ద కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎక్సైజ్కి ఉపయోగపడేవి ఇవి కాబట్టి మనకు తెలుస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఎక్సైజ్లోకి వెళ్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సో ముందులో 140 ఉందనుకోండి, ప్రైమ్ నెంబర్ కింద మనం రాసుకోవాలి. ముందుగా ఏం తీసుకోవాలి మనం, 2 3 5 7 11 13 17 19 అలా తీసుకోవాలి. మీరు ఏవి తీసుకోవాలి, 1 అవ్వదు కదా, 1 వదిలేయండి, 2 ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ పోద్ది, 2 70 జా, మళ్ళీ 2 టేబుల్ 35 జా, 3 అవ్వదు, 3 వెళ్ళట్లేదు, 5 తీసుకోండి, 5 7 జా, 7 టేబుల్ తీసుకోండి, 7 1 జా. సో 140 ఎలా రాసుకున్నాం మనం ఇక్కడ, 1 to 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7, ఈ విధంగా రాయాలి. అలాగే ఇప్పుడు 156 ఉందనుకోండి, ఈ 156 ఎలా రాయొచ్చు, 2 టేబుల్ 278 జా, మళ్ళీ 2 టేబుల్ 239 జా, 2 బాట్ల 3 టేబుల్ తీసుకోండి, 313 జా, 13 1 జా. సో 156 ఎలా రాయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. ఓకే, నెక్స్ట్ 3825 ఉంది. 3825లో ముందు మనం ఏం తీసుకోవచ్చు, 2 టేబుల్ వెళ్దాం, 3 టేబుల్ వెళ్తా చూడండి, 8 + 2 3 + 8 11 13 18. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డిజిబుల్ అవుతుంది కాబట్టి 3తో అవుతుంది, మనం తెలుసుకోవాలి. 3 3 1 జా 3, 3 2 జా 6, 22 7 15 5, మళ్ళీ 3 టేబుల్ 3 4 జా 3 25 జా, 3 వెళ్దాం ఎందుకంటే 4 + 2 6, 6 + 5 11 కాబట్టి అట్లా. 5 టేబుల్ వెళ్తుంది, 5 5 8 జా 5 8 5 జా, మళ్ళీ 5 టేబుల్ 5 17. సో ఇప్పుడు 17, ఇప్పుడు ఎంత వచ్చింది, 3825 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17. సో ఈ విధంగా రాయొచ్చు మనం. నెక్స్ట్ 5005 ఉందనుకోండి, 4th వన్, 5005 ఎలా రాయొచ్చు మనం, ఇందులో 2 టేబుల్ అలా తెలిసిపోయింది, 3 టేబుల్ 5 + 5 10 అవట్లే, 10 అనేది 3తో అవుతుంది కాబట్టి 5 టేబుల్ వెళ్తుంది, 5 1 0 0 1. సో ఇప్పుడు 5 వెళ్దాం, 7 పోద్దా చూద్దాం, 7 1 జా 7 30 4 7 వెళ్తుంది, 7 1 జా 7 30 4 7 జా 20 7 30 4 20 21 21 అంటే 3 టేబుల్, మళ్ళీ 11 టేబుల్ 11 1 జా 11 13 33 3 times 13. సో 1. ఇప్పుడు సో 5005 అనేది ఎలా వచ్చింది, 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది మనం చేయొచ్చు. సో అదేవిధంగా మీరు 7429 అనేది మీరు ఇంటి దగ్గర చేయండి. ఇందులో 11 పోలేదు 13 పోలేదు అనుకోండి, 17 19 23 తీసుకోండి, అది 17 ఇంటూ 23 ఇంటూ 29 వస్తుంది, మీరు ట్రై చేయండి అది. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ టైం ఏమి ఇచ్చాడంటే, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ వెరిఫై ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ లో పుట్ అవుట్ 2 numbers. మనకి 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్లో తెలుసు ఎల్సిఎం హెచ్ఎఫ్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్ఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అండ్ వాటి ఫార్ములాస్ కూడా మనకు తెలియదు. హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. అది హెచ్ఎఫ్ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers బై ఎల్సిఎం, అది ఎల్సిఎం కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers బై హెచ్ఎఫ్.
సో అదర్ నెంబర్ కావాలనుకోండి హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై 1 నెంబర్ గివెన్ నెంబర్. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం కావాలంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ కావాలంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం. సో ఈ విధంగా హెచ్సిఎఫ్ కావాలంటే డివైడెడ్ బై ఎల్సిఎం అవుతుంది, ఎల్సిఎం కావాలంటే డివైడెడ్ బై హెచ్సిఎఫ్ అవుతుంది. అదే నెంబర్ కావాలంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై గివెన్ నెంబర్, ఇచ్చినటువంటి నెంబర్ రాసుకోవాలి. సో ఇక్కడ ఏమన్నాడు, ముందుగా ఎల్సిఎం కట్టమన్నాడు, దీనికి ఈ రెండింటికిను హెచ్సిఎఫ్ కట్టమన్నాడు, వెరిఫై చేయమన్నాడు. సో ముందుగా వీటికి ఎల్సిఎం చేద్దాం. 26 నెల రాయొచ్చు. టేబుల్ మీరు ఎలా చూసుకోండి, 2 టేబుల్ 2 13 జా 13 1 జా 91. ఇందులో 7 టేబుల్ పోతుంది, 7 13s 13 1 జా. సో ఇక్కడ రాయండి 26 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26 ఎంత వచ్చింది 2 ఇంటూ 13. సో 91 ఎంత వచ్చింది 7 ఇంటూ 13. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ అంటే కామన్ వన్ ఏంటి, ఇందులో 13 కామన్ ఉంది. సో ఇది హెచ్సిఎఫ్. సో ఈ బిట్ చేస్తున్నాను ముందు, ఓకేనా. సో ఎల్సిఎం కావాలి అంటే ఇందులో ఏదైతే ఉంది 2 7 ఉంది, రెండిట్లో 2 ఒకటే కదా ఉంది, హైయెస్ట్ పవర్ ఉన్నవి రాసుకుంటాం. 2 ఉంది, 13 రెండిట్లో 13 ఉంది కాబట్టి 13 ఒకసారి రాసుకోవాలి, 7 ఒకటి. సో ఇది 2 7 2 ఇంటూ 13 26, 26 ఇంటూ 7 ఇక్కడ రాసుకోండి, 26 ఇంటూ 7 182. ఎంత 182. వెరిఫికేషన్ ఏ విధంగా చేయమన్నాడు వాడు, వెరిఫికేషను హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏమన్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ముందుగా హెచ్సిఎఫ్ అంటే ఏం చేసాం, కామన్ ఫ్యాక్టర్ అనేది రాసుకున్నాం. ఓకే, ఎల్సిఎం వచ్చేసరికి హైయెస్ట్ పవర్ రెండు ఎందులో ఉంటుంది, ఇది 2 ఒకటే ఉంది, 13 రెండింటిలోనూ ఒకటే హైయెస్ట్ పవర్ ఒకటే ఉంది. ఒక దాంట్లో 13 ఒక దాంట్లో 13 స్క్వేర్ ఉంది అనుకోండి, 13 స్క్వేర్ రాసుకుంటాం ఎల్సిఎంకి. ఇక్కడ 7 ఒకటే ఉంది కాబట్టి ఇవి మల్టిప్లై చేసాం. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 13, ఎల్సిఎం ఎంత 182, ఎల్సిఎం ఎంత 182 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 26 ఇంటూ 91. సో మల్టిప్లై చేయండి, 182 ఇంటూ 13 ఎంత చూద్దాం మల్టిప్లికేషన్, 54 281 చేస్తే ఎంత 6 6 2366 వచ్చింది. ఇక్కడ చూడండి 26 ఇంటూ 91 చేయండి, 6 2 9 6 54 5 2 18 5 23 6 6 3 2. సో 2366 రెండు ఈక్వల్ వచ్చాయి కదా. సో ప్రూవ్డ్ అయింది, ఇది హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. సో ఇది ఒక బిట్ అయింది, ఇది 26 అనేది నేను ఎల్సిఎం కట్టాం, హెచ్సిఎఫ్ కట్టాం, ఆ రెండు వెరిఫై చేసాం. సో అదే మోడల్లో ఇదే విధంగా ఇంకోటి చేయాలి. ఓకేనా. సో ఇంకొక బిట్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఈ బిట్ మీరు హోంవర్క్ చేసుకుందరు కానీ 5 10 and 9 10 చూద్దాం. ఓకే, చూడండి 5 10 92 తీసుకుందాం. ఇందులో 2 టేబుల్ చూడండి, 2 25 150 10 2 3 టేబుల్ పోతుంది, 3 8 24 15 5. మళ్ళీ 5 టేబుల్ పోతుంది, 5 17s 17 1s. ఓకే, అలాగే 92 తీసుకోండి, ఈ సెకండ్ వన్ చేస్తున్నాను. మళ్ళీ 2 టేబుల్ 2 46 మళ్ళీ 2 టేబుల్ 23 2 టేబుల్ 2 అవ్వదు, ఇంకా 23 5 నెంబర్ కాబట్టి. సో ఇక్కడ రాయండి 5 10 ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17. అలాగే 92 తీసుకున్నాం అనుకోండి, 2 స్క్వేర్ ఇంటూ 23. సో ఇచ్చేపు ఎంత ఉంది, కామన్గా ఉన్నవి ఏంటి, ఇందులో ఒక 2 ఉంది, ఇక్కడ 2 2లు ఉన్నాయి. సో ఒక 2 తీసుకోండి కామన్, 3 లేదు ఇందులో అంటే 3 ఉంది, ఇది ఎలా తీసుకోకూడదు, ఇది నెంబర్ 23. ఓకే, 5 17 ఏది లేదు కామన్, ఓన్లీ 2 ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎల్సిఎం చూసుకోండి, హైయెస్ట్ పవర్ ఉన్నది తీసుకోవాలి, 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ ఉంది. 3 ఒకటే ఉంది, 5 ఒకటి ఉంది, 17 ఉంది, 23. సో మల్టిప్లై చేయండి, 2 స్క్వేర్ అంటే 4 3 5 17 ఇంటూ 23 4 3 12 12 5 60 60 ఇంటూ 17 ఇంటూ 23. ఓకే, సో ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్లో మీరు చూడండి, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం కట్టండి, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కట్టండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 ఇంటూ ఎల్సిఎం ఎంత 60 ఇంటూ
17 ఇంటూ 23 చేయండి. అలాగే ప్రొడక్ట్ 2 నెంబర్స్ అంటే 5 10 ఇంటూ 92 చేయండి. సో రెండు వాల్యూస్ ఈక్వల్గా వస్తాయి. ఎంత వస్తాయనే చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది మల్టిప్లై చేస్తే 23,460 వచ్చింది. అలాగే హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం, హెచ్ఎఫ్ కూడా దీన్ని ఇంటూ 23,460 ఇంటూ 2 చేస్తే 46,920 వచ్చింది. అలాగే ప్రొడక్ట్ 2 నెంబర్స్ ఈ రెండు మల్టిప్లై చేయండి, 46,920 వచ్చింది. సో రెండు ఈక్వల్గా వచ్చాయి. సో వెరిఫైడ్. ఓకేనా? సో ఇది సెకండ్ రోమన్లో ఉండేటువంటి మోడల్స్. సో ఈ సమ్ని మీరు హోంవర్క్ చేసుకోండి. ఓకేనా? ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూద్దాం. చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అడిగాడు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు 12, 15 and 21. సో దీన్ని ఎలా రాయొచ్చు? 12 22 6 2 3 3 1 15 ఎలా రాయొచ్చు? 3 5 5 1s అలా రాసుకోవాలి. 21 ఎలా రాయొచ్చు? 3 టేబుల్ 3 7s 7 1s అంతే. సో ఇప్పుడు 12 చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 స్క్వేర్ ఇంటూ 3 రాయొచ్చు. 15 3 ఇంటూ 5 రాయొచ్చు. 21 3 ఇంటూ 7 రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉన్నది ఎంత? హెచ్ఎఫ్ కామన్గా ఉన్నది 3. అదే ఎల్సిఎంకి వచ్చేసరికి 2 స్క్వేర్ 3 ఒకటే ఉంది, 3 ఒకటే రాసుకోవచ్చు. 5 7 ఒకటి 5 7. 2 స్క్వేర్ అంటే 4 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 4 3 12 12 5 60 60 ఇంటూ 7 420. సో ఈ రకంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రకారంగా చేయొచ్చు ఇవి. సో ఎల్సిఎం కామన్గా ఉన్నవి హెచ్ఎఫ్ రాసుకుంటారు. ఎల్సిఎం అనేది ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది, 2 స్క్వేర్ రాస్తారు. 3లు 3 ఉన్నాయి కదా, ఒకసారి రాస్తే సరిపోతుంది. 3 5 7. అదేవిధంగా 17 23 ఉందనుకోండి, 17 ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 17 1 23 1s 29 1s. సో ఇప్పుడు 17 ఎలా వచ్చింది? 17 ఇంటూ 1 23 ఇంటూ 1 29 ఇంటూ 1. సో ఇందులో కామన్గా ఉన్నది ఏంటి? హెచ్ఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే కామన్గా ఉన్నది రాసుకోవాలి 1. అదే ఎల్సిఎం వచ్చేసరికి 1 ఇంటూ 17 ఇంటూ 23 ఇంటూ 29. సో ఇది మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 11,339 11,339 వస్తుంది ఇది. సో మనం మల్టిప్లై చేయండి. సో ఇది హోంవర్క్ చేసుకోండి మీరు. 8 9 and 25 అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే గివెన్ దట్ హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 306,657 ఈజ్ ఈక్వల్ టు 9. ఫైండ్ ఎల్సిఎం అడిగాడు 306,657. సో మనం ఇప్పుడు ఇందులో అడిగితే ముందుగా హెచ్ఎఫ్ ఎంత ఇచ్చాడు? వాడు 9 ఇచ్చాడు. 2 నెంబర్స్ మనం ఏ అండ్ బి అనుకుందాం. ఏ అండ్ బి 2 నెంబర్స్, ఒకటి 306,657. సో వాడు అడుగుతుంది ఏంటి? ఎల్సిఎం అడిగాడు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మీకు ఎల్సిఎం ఫార్ములా చెప్పాను. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై హెచ్ఎఫ్. 2 నెంబర్స్ ఎంత? 306 ఇంటూ 657 బై 9. సో 9 1s ఇక్కడ ఎంత అవుతుంది? 9 3s 27 36 4 34 306 కదా, 9 3s 27 36 4. సో 34 ఇంటూ 657. సో దీన్ని మనం కనుక మల్టిప్లై చేస్తే 22,338 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేయండి. సో ఇదేంటిది? ఎల్సిఎం ఆఫ్ ది గివెన్ 2 నెంబర్స్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ టైం చూద్దాం. సో నెక్స్ట్ టైం చూసుకుంటే చెక్ వెదర్ 6 to the power of n can end with the digit 0 for any natural number n అన్నాడు. ఇది 6 to the power of n అనేది మనకి ఇది 0తో ఎండ్ అవుతుందా లేదా అని అడుగుతాడు. n అనేది ఎన్ని న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? 6 power 1 అనుకోండి. 6 power 1 తీసుకున్నాం. 6 స్క్వేర్ 36 6 క్యూబ్ 216. కానీ 0తో ఎండ్ అవ్వట్లే. సో అది మనం ప్రూవ్ చేయమంటున్నాడు. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకని. యాక్చువల్గా మనకి ఎండ్ విత్ 0 రావాలంటే ఏంటి? 10 20 30 ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం చెప్తాను 50. సో ఇలాగే కదా వస్తాయి 60 70 80 90.
సో 10 అని అబ్జర్వ్ చేయండి మీరు. 2 5 జా 10. 20 అంటే ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 5 అవుతుంది. 30 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5. 40 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5. 50 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. సో ఇది అబ్జర్వ్ చేస్తే ఎండ్ విత్ ద డిజిట్ జీరోస్ అన్నీ కూడా 2 అనే ఫ్యాక్ట్ 2 అండ్ 5 కామన్గా ఉంటాయి. చూసుకోండి కంపల్సరీగా 2 5 ఉంటున్నాయి. 2 5 జా 10 కాబట్టి అలాగా 2 అండ్ 5 కంపల్సరీ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏమంటాడు 6 to the power of n ఎందుకు అవ్వట్లేదు అన్నాడు. సో ఎందుకు అవ్వదు? 6 అనేది ఏంటి 2 ఇంటూ 3 కదా, మనకు కావాలి ఏంటి 5 రావాలి, కానీ ఇక్కడ 5 అనేది లేదు. సో 5 ప్రజెంట్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0. సో దీని స్టేట్మెంట్ రూపంలో ఏ విధంగా రాస్తారో చూద్దాం. మనది స్టేట్మెంట్ రాస్తాం 6 power n అంటే 2 ఇంటూ 3 power n. మనకి 2 and 5 రావాలి, కానీ ఇక్కడ ఏంటంటే 5 అనేది లేదు. సో ఇఫ్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్ ఈజ్ 0 దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అవ్వాలి, లేదా 2 and 5 అని ఫ్యాక్టర్ ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చిందండి 6 power n 2 into 3 whole power n. 5 is not present in the factors of 6 to the power of n. So therefore 6 to the power of n cannot end with the digit 0 for any natural number అని రాసుకోవాలి. ఓకేనా? సో ఇది మనకి స్టేట్మెంట్. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పక్కన రాసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఇది స్టేట్మెంట్ రాసుకోండి. నెక్స్ట్ టైం చూద్దాం. సిక్స్త్ వన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 is a composite number. కాంపోజిట్ నెంబర్ అంటే ఏం చెప్పాను, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అది కాంపోజిట్ నెంబర్. సో ఇందులో ఇంకో బిట్ కూడా ఉంది, అది మీరు ప్రాక్టీస్ చేసుకుంది కానీ. సో ఎందుకు అవ్వట్లేదు, ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుందా అవదా అనేది చెక్ చేసుకోమంటున్నాడు. 13 plus 13 అని రాసుకోండి. సో నేనేం రాశాను 7 into 11 into 13 plus 13 ఎలా రాసుకున్నాను నేను 13 1 జా రాసుకున్నాను. 13 1 జా 13 కదా. సో ఇప్పుడు ఏం చేశాను, ఈ రెండిట్లోనూ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి 13 కామన్ తీసాను. అప్పుడు ఎంత అవుద్ది 7 into 11 ప్లస్ ఇక్కడ 13 కామన్ వెళ్ళిపోయింది, ఇంకా 1 మిగిలింది. సో ఇప్పుడు 13 into 7 11 జా 77 plus 1. 13 into ఎంత 77 plus 1 ఎంత 78. 78ని ఎలా రాయొచ్చు మళ్ళీ చూడండి, 78ని ఎలా రాయొచ్చు, 78ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోండి ఇలాగా. 2 39 జా 3 13 జా 13 1 జా. సో ఇప్పుడు ఎంత అయింది ఇది 2 into 3 into 13. ఓకేనా? సో ఇక్కడ చూడండి 13 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, 3 ఒక ఫ్యాక్టరు, 1 ఒక ఫ్యాక్టరు. సో టోటల్ ప్రొడక్ట్ ఒక ఫ్యాక్టరు. సో టోటల్గా 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఏది ఇక్కడ ఇట్ ఈజ్ అంటే 7 into 11 into 13 plus 13 అనేది కాంపోజిట్ నెంబరు. ఎందుకంటే ఇక్కడ 13 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, 3 ఒక ఫ్యాక్టరు, 1 ఒక ఫ్యాక్టరు. ఇదంతా మల్టిప్లై చేస్తే వచ్చేదంతా ఒక ఫ్యాక్టరు. సో టోటల్గా 5 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 1 2 3 1 ఒకటి 4, టోటల్గా మల్టిప్లై చేసింది ఒకటి 5. సో ఇవన్నీ కూడా 5 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబరు అని రాసుకుంటారు. ఓకేనా? లాస్ట్ టైం చూద్దాం. ఇందులో 7th వన్ చూడండి. సమ్ నెంబర్ 7. క్వశ్చన్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది, కానీ ఆన్సర్ మాత్రం వెరీ ఈజీ. దేర్ ఈజ్ ఏ సర్కిల్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. Sonia takes 18 minutes to drive one round of the field, while Ravi takes 12 minutes for the same time and same. Suppose they both start at the same point at the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? So suppose ground ఇలాగ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి సోనియా టేక్స్ స్టార్ట్ అయింది, అదేవిధంగా రవి టేక్స్, ఇలాగా రవి సోనియా ఇద్దరు స్టార్ట్ అయ్యారు, ఇలా రన్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక రౌండ్ చేయడానికి సోనియాకి ఎన్ని మినిట్స్ 18 మినిట్స్ పట్టింది, అదే రవికి అయితే 12 మినిట్స్ పట్టింది ఇలాగా ఒక రౌండ్ వేయడానికి. సో ఇద్దరు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ అని ఊ అనే పాయింట్ దగ్గర మీట్ అవ్వాలంటే ఎన్ని మినిట్స్లో మీరిద్దరు మీట్ అవుతారు ఒకే చోట అని అంటున్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం కడితే సరిపోద్ది. ఓకేనా? సో స్టేట్మెంట్ సైడ్ చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్ సోనియా టేక్స్ టైమ్ టు డ్రైవ్ 1 round 18 minutes. అలాగే రవి టేక్స్ టైమ్ టు డ్రైవ్ 1 round 12 minutes. వాళ్ళు ఇచ్చిందే రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని వాళ్ళిద్దరు కావాలంటే ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఆఫ్ 18 and 12
సో 18కి ఇలా రాసుకోండి. 2 టేబుల్ 2 9s 3 3s 3 1s. అలాగే 12 చూసుకుంటే 2 టేబుల్ 2 6 2 టేబుల్ 3s 3 టేబుల్ 1. సో 18 ఎలా రాయొచ్చుది 2 × 3 స్క్వేర్. సో 12 ఎలా రాయొచ్చు 2 స్క్వేర్ × 3. సో ఎల్సిఎం తీసుకోమన్నప్పుడు ఏం చెప్పాను, హైయెస్ట్ పవర్ ఉన్న తీసుకోండి. 2ను 2 స్క్వేర్, రెండిట్లో హైయెస్ట్ పవర్ ఉంది ఎంత 2 స్క్వేర్, కాబట్టి 2 స్క్వేర్ తీసుకోవాలి. ఇక్కడ 3 స్క్వేర్ 3 పవర్ 1, హైయెస్ట్ పవర్ ఉంది ఎంత 3 స్క్వేర్. సో 4 × 3 స్క్వేర్ 9, 36 minutes. అంటే thus they will meet after 36 minutes. అంటే ఆఫ్టర్ అంటే at 36 minutes there, ఆఫ్టర్ కాకుండా అంటే తర్వాత కానీ at 36 minutes there మీట్ అవుతారు. చూడండి 18 minutes పట్టింది ఎవరు సోనియాకి. ఒక రౌండ్ చేసేసరికి 18 అంత 18, మళ్ళీ రెండో రౌండ్ చేస్తే 36, అంటే 2 rounds. అదే రవి టేక్స్ అంతా 12 minutes, 12 24 12 36, అంటే 3 rounds. అంటే సోనియా 2 rounds చేస్తుంది, రవి 3 rounds చేస్తారు. ఇద్దరు కూడా 36 minutes కంప్లీట్ అవుతే ఇద్దరు స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వస్తారు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో దీన్ని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి, ఒక నోట్స్ పెట్టుకుని రాసుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసో ప్రతి సమ్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.2 మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీన్ని 10th క్లాస్ చదివిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.